విశ్వాసులంగా, అభిషేకం కలిగినటువంటి వారంగా, దేవుని చేత ప్రత్యేకింపబడిన వారంగా, పిలుపు కలిగినటువంటి వారంగా, మనపై నాయకులుగా ఉండినటువంటి బోధకులను, పెద్దలను తప్పనిసరిగా మనం గౌరవించాలి. వారికి అవమానం తీసుకొని రాకూడదు. వారిని తక్కువ చేసి మనం మాట్లాడకూడదు. వ్యక్తిగతంగా వారి పట్ల ద్వేషాన్ని మనం కలిగి ఉండకూడదు. కానీ వాక్య ప్రకారంగా వారి బోధలకు, వారి జీవితాలకు పొంతన లేకపోతే పరీక్షించాలి. వారి బోధ లేఖనాలతో సరిపడకపోతే పరిశోధించాలి, ప్రశ్నించాలి. వారి వ్యక్తిగత జీవితంలో మనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉంటే వాటిని గమనించాలి. ఎందుకంటే వారి యొక్క ఫ్రూట్‌ని బట్టి వారి యొక్క జీవితం ఎలాగుందో మనం చూస్తాం.